ఇలాంటి ఈద్ ఇదివరకు ఎన్నడూ రాలేదు. మన షహిన్షా మీద పన్నిన కుట్ర భంగం కావడంతో ఈద్ సంబరాలు మరింత రెట్టింపయ్యాయి. మీరు చక్కగా చెప్పారు బాబు. అంతా ఆ ఖుదాదయ. అలాంటి బాద్షా పాలనలో ఉండటం మన అదృష్టం. మీరు సరిగ్గానే చెప్పారు. నిన్న నేను ఎంతో బరువెక్కిన మనసుతో ఈద్ కానుకలు పంచాను. కానీ ఇవాళ్ళేమో అందరికీ 100 రెట్లు కానుకలు ఇవ్వాలనిపిస్తోంది. ఇవాళ ఉదయం దాకా మొఘలాయి సామ్రాజ్యం చెల్లా చెదరవుతోందని ఆందోళన చెందాను. బాబర్ వంశం విచ్ఛిన్నం అవుతుందనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే ఆ అల్లా మహిమలు చూసారా, అంతా మామూలైపోయింది. ఈద్ శుభాకాంక్షలు అందుకోండి ఖాన్ సాబ్ గారు. మీకు కూడా నా శుభాకాంక్షలు మాన్ సింగ్ యువరాజా. ఇంతకు ముందు ఇక్కడ జరిగింది చూసి నేను ఎంతో బాధపడిన మాట నిజమే. నాకు షెహన్షా మీద చాలా కోపం వచ్చింది. ఒక సమయంలో అయితే నేను షెహన్షానే ఎదిరిస్తాననుకున్నాను. అదంతా నాకు తెలుసు యువరాజా. నేను అందరి మీద ఓ కన్నేసి ఉంచుతాను. మీరు ఆందోళన పడుతున్నారని నాకు అప్పుడే తెలుసు. అయినా నా నమ్మకం ఏంటంటే జోదా బేగము రాజపుత్ర వంశస్థుడైన యువరాజు రాజద్రోహం చెయ్యడని. ఇంకో నమ్మకం ఏంటంటే మీ విశ్వాస పాత్రత మీ మనోభావాలను జయిస్తుందన్న నమ్మకం. చెడ్డ రోజులు ముగిసిపోయాయి మాన్సింగ్. ఇది శుభవేళ. రండి, ఆలింగనం చేసుకోండి. మాన్సింగ్ నోరు తీపి చేయండి. తీసుకోండి. మీ ఆమేర్లో సేమియా పాయసం దొరకదని నా గట్టి నమ్మకం. అది నేను తిన్న తర్వాతే చెప్పగలుగుతాను. తినే చెప్పండి. అద్భుతం. ఇలాంటి పాయసం ఆమేర్లో మాత్రమే కాదు, మొత్తం హిందుస్థాన్లోనే ఎక్కడా దొరకదు. ఇవాళ ఆగ్రా అంతటా బాణాసంచ వెలుగులతో నిండిపోవాలి. ఓ నా మౌలా, ఈ ఆనందాల కాంతి మొత్తం సామ్రాజ్యం అంతటా వెళ్లి విరిసేలా చెయ్యి. ఎక్కడికి వెళుతున్నారు మీరు? షహిన్షా, ఈ రోజేగా ఈద్. అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. నేనందరికీ శుభాకాంక్షలు చెప్పాలి. పైగా ఎంతోసేపటిగా మనిద్దరం గదిలోపలే ఉన్నాము. బయట జనాలు ఏమనుకుంటారో ఏమో. ఎవరెలా అనుకుంటే అలాగే అనుకునివ్వండి జోధా బేగం. మేం మిమ్మల్ని వెళ్ళనేమో. మీరు మమ్మల్ని తప్పు పట్టడం అయిపోయిందిగా. ఇప్పుడు ఇక మా వంతు. మీరు మాకొక్క విషయం చెప్పండి జోధా బేగం. ఆ యుద్ధ సమయంలో ఆ అబుల్ మాలి రక్తసిక్తమై ఖండించిన మా తలని మీ ముందుకు విసిరేసాడే. అప్పుడు మేము ఖచ్చితంగా మరణించి ఉంటామని ఇక్కడున్న అందరూ నమ్మేశారు. కానీ మీరు నమ్మలేదు. కేవలం మీరొక్కరు మాత్రమే మా మీద నమ్మకాన్ని కోల్పోలేదు. మీరొక్కరే మేం బ్రతికే ఉంటామని గట్టిగా నమ్మారు కదా. మరి ఆ రోజు మీకు మాపై అంత నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు అదంతా ఏమైపోయింది జోధా బేగం? ఈసారి మేము మీ మీద ప్రేమ లేనట్టుగా నటిస్తూ ఉంటే మీరది నిజమని ఎలా నమ్మారు? కనీసం మీకు ఆ మాత్రం మా మీద నమ్మకం లేదా? అందుకు మా మనసు చాలా గాయపడింది జోధా బేగం. మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేదని మాకు చాలా బాధ కలిగింది జోధా బేగం. పోన్లేండి, ఇక మేము మీకు ఒకటి మాత్రం చెప్పదలిచాం జోధా బేగం. మీ మీద మాకున్న ఈ ప్రేమ జీవితం అంతమయ్యేంత వరకు అలాగే ఉంటుంది జోధా. అయినా ఇదేమైనా బావుందా? మోసం చేసిన వాడే మోసపోయిన వాడిని తప్పు పడుతున్నాడే. అసలు మీరు మళ్ళీ చనిపోయినట్టు ఎందుకు నటించారు? నన్ను కూడా ఎందుకు మోసం చేశారు? ఎందుకంటే మీ తెలివితేటల మీద మాకు నమ్మకం ఉంది జోధా బేగం. అయినా మేం చచ్చిపోయామని మీరు నమ్మి ఉండకూడదు. మీకు ఇంకొకటి కూడా చెప్పదలిచాం జోధా బేగం. మీ ఊపిరి సాగుతున్నంత వరకు మేము జీవించే ఉంటాం. మీరింత మాటికారైపోయారంటే నమ్మలేకపోతున్నాను షహిన్షా. మేమింకా చాలా మాటలు నేర్చుకున్నాం. ఆ దేవా నేర్పించింది. ఏంటి? మీరేమీ అనుకోకండి, ఏదో మేము తమాషా చేశాం. మొత్తానికి అన్ని చక్కబడ్డాయి గనక, మా శత్రువులందరూ చెరసాలలో ఉన్నారు గనక మళ్ళీ మీ పెదవుల మీద చిరునవ్వు చిందిస్తూ ఉండగా మాకు ఒకే బాధ కలుగుతోంది. ఇదంతా మహామంగ కుట్ర అన్న బాధ. ఇది వేరే ఎవరో చేశారనుకున్నాం. మేము ఎంతో మందిని సందేహించాం. అప్పటికీ మేము ఆశించిందల్లా ఒక్కటే, వీటన్నింటి వెనుక ఉన్నవారు ఎవరైనా సరే అది మహామంగ కాకూడదు అనుకున్నాం.